ఇంటికి వచ్చిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తారు. కానీ హన్నా వాజ్ ఎ డిఫరెంట్ మైండెడ్ ఫ్రెండ్. పరిగెత్తింది దేవుని సన్నిధిని పరిగెత్తింది. ఏ రోజు మీ జీవితాల్లో దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా దేవునికి మొరపెట్టాలో, ఎలా నా ప్రభు పాదాలు పట్టుకోవాలో మీకు అర్థమైన రోజు 38 ఏళ్ళ నుంచి ఆ అవస్థలో ఉన్నాడని చెప్పి నా ప్రభుకి పక్కన నా అసిస్టెంట్ చెప్పలేదమ్మా. వాడిని అడగలేదు, ఎలా అబ్బాయి ఎన్ని నుంచి ఇక్కడ ఉన్నావు, ఏంటి కథ, ఏంటి నీ వ్యాధి ఏంటి, నీ కథ ఏంటి అని చెప్పి అనలేదు. నా ప్రభువే వాడి దగ్గరికి వెళ్ళాడు. నాయన స్వస్థపరచగోరుకున్నావా అని అడిగాడు. వాడేమనుకున్నాడంటే, ఆహా 38 ఏళ్ళ నుంచి ఎవరు రాలేదు ఆ నీటిలోకి లాగేయడానికి, నేను నా బాధ చెప్పుకుంటే ఈయనైనా లాగేస్తాడేమో అనుకున్నాడు. అందుకే అన్నాడు, అయ్యా నాకు ఎవ్వరూ లేదయ్యా లాగేయడానికి, ఆ నీటిలో లాగేసి వేయడానికి ఎవ్వరూ లేదయ్యా. ప్రభు అన్నాడు, నాయన నీకు వితస్తపో నీటిలో కదిలించా, నీరు అక్కర్లేదు, అదో అక్కర్లేదు, నేనున్నాను, నీ పరుపు ఎత్తుకొని నడువు అన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. I would like to ask you, my dear friends, మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి. అరిచాడా ఈ వ్యాధి కలిగిన వాడు? ఏడ్చాడా? పొరలాడా? యేసు ఎవరో కూడా తెలియదు. 38 ఏళ్ళ నుంచి అవస్థలో పడి ఉన్నాడని దేవుడు ఎరిగి, నా దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు, నా ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళాడు. నా ప్రభువుకు తెలిసింది ఏంటో తెలుసా? నా దేవుడికి మేలు చేయడం తెలుసు, నా దేవుడికి అద్భుతం చేయడం తెలుసు, మన జీవితాన్ని బాగు చేయడం తెలుసు, మన జీవితాన్ని కట్టడం తెలుసు, మన జీవితంలో మన జీవితాన్ని ప్రయోజకరంగా ఎలా మార్చాలో తెలుసు. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఒకవేళ వాడు ఆ 38 సంవత్సరాల్లో ఏ రోజైతే యేసు ప్రభు వారు అక్కడికి వస్తున్నారో ఆ రోజు అక్కడ ఉండకపోయింటే, ఆ రోజు అక్కడ ఉండకపోయింటే 75 ఏళ్ల వయసులో ఒక ముసలాయిని పిలిచాడు. తల్లి రానాయన అన్నాడు. రానాయన ఎక్కడికి అన్నాడు? నేను చెప్తాను నడు అన్నాడు. ఇంటికి వెళ్ళాడు, బంధుమిత్రుల కథ చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నా, టాటా బాయ్ బాయ్ అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావురా? తెలీదు. ఏ ప్రాంతంలో ఉంటావు? తెలీదు. ఏం చేస్తావు? తెలీదు. ఎవరు పిలిచారని వెళ్తున్నావు? తెలీదు. నిన్ను పిలిచిన పేరేంటి? తెలియదు. మీరెళ్తారా? 25 ఏళ్ళ వయసులో పిలిస్తే పరిగెత్తడం తేలిక. 25 ఏళ్ళ వయసులో మిమ్మల్ని పిలిచారని కూడా ఎవరు వస్తుంది, అదే రావడం బాగుపడ్డాడు అనుకోండి, మీరు పరిగెత్తుకుని వచ్చేయడం కావాలి తేలిక. కానీ 75 ఏళ్ళ వయసులో రావడం తేలిక. 70 ఏళ్ళ వయసులో పిలిచాడు దేవుడు అబ్రహాముని. నాయనా ఏంటి, ఎందుకు, ఎక్కడికి, ఏ ప్రశ్నలు వేయలేదు. అప్పుడు చేసాడు ఒక వాగ్దానం, ఆకాశాన్ని చూడు, ఆకాశ నక్షత్రాలు కానీ సంతానాన్ని మారుస్తానన్నాడు. అవునా ప్రభువా అని పరిగెత్తాడు. 80 ఏళ్ళు వచ్చింది, పిల్లలు పుట్ల. 90 ఏళ్ళు వచ్చినాయి, పిల్లలు పుట్ల. 95 ఏళ్ళు వచ్చినాయి, పిల్లలు పుట్ల. God works on his own time. దేవుడు తన సమయంలో పనిచేస్తాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు దేవుడు గొప్ప అద్భుతాన్ని దాచి ఉంచాడు. నీ కన్నీటిని నాట్యంగా ఎలా మారుస్తాడంటే, అది దేవుని వలనే జరిగిందని చెప్పి నీకే కాదు సర్వలోకానికి అర్థమయ్యేటట్లుగా దేవుడు దాన్ని రూపొందించాడు. కానీ చాలా మందిలో ఓపిక సాధన పోతుంది. 25 ఏళ్ళు పిలిచిన వారి మాట పట్టుకొని పరిగెత్తాడు అబ్రహాము. 25 సంవత్సరాలు తల్లి నైల్ అనే గ్రామంలో నుండి ఒక విధవరాలు తన కుమారుడిని పోగొట్టుకొని, ఒక్కగా ఒక కుమారుడిని పోగొట్టుకొని ఆ బాడని ఎత్తుకొని వస్తుంటే ఆ తల్లి బాధ ఆపలేకపోతున్నాడు. తల్లి మన ముందే మన బిడ్డలు రాలిపోతే ఆ బాధ వర్ణనాయితమా? వర్ణించలేము తల్లి, ఆ వేదన వర్ణించలేము. ఆ తల్లికున్న ఒక్క బిడ్డ కూడా కోల్పోయింది. భర్త లేడు, ఉన్న ఒక్క బిడ్డ కూడా లేడు. ఆ తల్లి బాధ వర్ణనైతో ఎవరు ఎంతో మంది ఓదార్చాలనుకుంటున్నారు, ఎవరి ఓదార్పు సరిపోలేదు అక్కడ.
అని ఆ ఊరి గవిని యొద్ద నా దేవుడు నిలిచి ఉన్నప్పుడు ఆ తల్లిని చూసి కనికరపడింది యేసు ప్రభువు. తల్లి, నా దేవుడు మేలు చేసేవాడు, నా ప్రభు మేలు చేసేవాడు. ఆ తల్లి కన్నీరు చూసి అన్నాడు, తల్లి నువ్వు బాధపడకు అమ్మా, నీ బాధను నీ కన్నీటిని నేను తుడుస్తాను అని చెప్పి తన కుమారుని సజీవుడిగా లేపి మళ్ళీ తిరిగి అప్పగించాడు నా దేవుడు. ఈ రోజుల్లో చాలా మందిలో దయాగుణం, కనికరం లేదు. 37వ కీర్తన 3వ వచనం చదవండి ఒకసారి. 37:3. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. మళ్ళీ చదవండి. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. మేలు చేయుము అన్న తప్పు చదువుతున్నాడు. మళ్ళీ చదవండి. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము అన్న మళ్ళా తప్పు చదువుతున్నాడు. అమ్మ 37:3 అన్నది కరెక్టే. మేలు చేయమా, చాలు తల్లి, మేలు చేయమా తప్పరా? సరే ఏంటి బైబిల్లో చేయమనే ఉందా తల్లి? మరి మనం ఎందుకు చేయము? మీరు క్రిస్మస్ తాత చూసారా? ఎర్ర డ్రెస్ వేసుకొని, వెనకాల పెద్ద బ్యాగ్ వేసుకొని, పెద్ద గడ్డ వేసుకొని చూసారా? వాస్తవానికి అలా ఉండదు ఆయన. ఎందుకంటే కోకోకోలా కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీ యాడ్ కోసం శాంటా క్లాస్ ని చేశారు. కానీ వాస్తవానికి చరిత్రలో మీరు గమనిస్తే క్రీస్తు మొదటి శతాబ్దంలో నికోలస్ అని ఒక దేవుని బాగా ప్రేమించే ఒక యవనస్తుడు, ధనవంతుడు, ఆస్తి ఉంది, మంచి ధనం ఉంది, కావాల్సినంత ఉంది, చక్కగా చదువుకున్నాడు. కానీ దేవుని ప్రేమను తెలుసుకొని తనకున్నదంతా ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వాళ్ళ అవసరాలు తెలుసుకొని తనకున్నదంతా రహస్యంగా చేసేవాడు. ఏ రోజు కీర్తిని సంపాదించుకోవడానికి కానీ నేను చేశాను, ఇదిగో నేను చేశాను, నేనే ఇచ్చాను, అబ్బాయి చెప్పల సాక్ష్యం అని చెప్పి ఏ రోజు చేయలేదు. తనకున్నదంతా కూడా ఎవరికీ తెలియకుండా నా ప్రభు నన్ను చూస్తున్నాడు, నా దేవుడి ముందు నా బహుమానం దాగి ఉంది, నా కిరీటం నా దేవుడు దాచి ఉంచాడు, నా ఘనత క్రీస్తులో ఉంది. ప్రభు ముందు నిలబడ్డప్పుడు నా కొరకు నా దేవుడు నా బహుమానాన్ని సిద్ధపరుస్తాడని తనకున్నదంతయు కూడా ఎవరెవరైతే అవసరాల్లో ఉన్నారో గుర్తించి ప్రతిరోజు రాత్రి తిరుగుతూ వారికి సహాయం చేసేవారు. ఈ రోజుల్లో సహాయం చేయడం నేను ఈ మీటింగ్ కి వస్తానడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఫౌండేషన్ స్టోన్ వేసిన రోజు, చర్చ్ యానివర్సరీ రోజు మన సంఘస్థులంతా పిలుచుకొని, ఆ లోకల్ పాస్టర్లంతా పిలుచుకొని మంచిగా చికెన్ బిర్యానీ వండించుకొని దేవునికి మహిమ అని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ నేను ఒక భిన్నమైన విధానాన్ని నేను చూశాను. నాకు చాలా చక్కగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. తల్లి మీకు నేను ఒక మాట చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి చిన్నదాన్ని చూపిస్తాను. మీరు బైబిల్ తీయాల్సిన అవసరం టైం ఎక్కువైపోతుంది. అలానే చెప్పాలంటే 2 రోజులు వస్తుంది. ఆమె హల్లెలూయా. మీరు నయమాను అనే ఒక సిరియా సైన్యాధిపతిని మీరు చూస్తారు కదా, అవునా? అయితే ఆ న్యాయాధిపతికి కుష్టి రోగం ఉంది, అవునా? అయితే ఆయన ఒక చిన్నదాన్ని బానిసగా తెచ్చాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల్లో వారి మీద పడి వారిని దొంగిలించేసి వారిని నష్టపరిచి ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చాడు. ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చి తన భార్యకు పరిచయం చేయడానికి పెట్టాడు. ఆ చిన్నది అప్పటిదాకా తల్లిదండ్రుల దగ్గర బాగా పెరిగింది, తల్లిదండ్రుల దగ్గర ఉంది. తల్లిదండ్రులు మమ్మీ రోజు సాయంత్రం వచ్చి చందమామ రావే జాబిల్లి రావే అని చెప్పి చక్కగా పాటలు పాడి తినమ్మో తిని తల్లి ఇటు పర్లేదు, నేనేమన్నా నేను నాకు 4 కుమార్తెలు ఇలా ఉంది. తినమ్మా తిను బంగారం అంటే నాకు వద్దు, డాడీ నాకి అది కొనిస్తేనే చెప్తాను. తినమ్మా బంగారు బిడ్డ, అయ్యో అలాగే ఫ్యామిలీ పెట్టాలని అని చెప్పి ఊరికి అడిగేది మమ్మీ.
ఇలాంటి బిడ్డను తీసుకొని పోయి ఒక బానిసగా పారేశారు కదా. ఈ బిడ్డను ఇప్పుడు అడిగేటం లేదు. తిన్నావా అని బానిసగా అడుగుతారా? ఏంటి తల సరిగ్గా దొరకలే మంచి పని చేసుకోపా అంటారా బానిసగా ఎవరైనా? ఈ బిడ్డ జీవితంలో ఒకే ఒక్క రోజులో తల్లిదండ్రుల్ని దూరం చేసుకుంది, సమాజాన్ని దూరం చేసుకుంది, తన స్నేహితుల్ని దూరం చేసుకుంది. తనది కాని దేశంలో ఈ బిడ్డ ఉంది రోజు. ఎలాగా? బానిసగా. ఈ నయమాన్ మీద ఎంతో కోపం ఉండాలి తల్లి బిడ్డకి. అది మన బిడ్డలకి ఏం నేర్పుతాం? ఒక్కడికి వస్తే లాగి పెట్టి నాకు పట్టలేదా, నువ్వు తెలివిలేదా, తమదవ బాధగా. ఆమె హల్లెలూయా. మనం నేర్పమా తల్లి? ఇంటికి తాతో నానమ్మో అమ్మమ్మ వస్తే దాచుకొని అమ్మమ్మ అడుగుతుంది, పో పట్టుకుపోయి తినిపో అన్నదా మీరు? ఏం నేర్పుతున్నారు తల్లి? ఏం నేర్పుతున్నారు? కానీ ఈ చిన్నదానికి మన తల్లి తండ్రులు నేర్పిన విధానం ఏంటో తెలుసా? మీరు నేర్పిన విధానం కాదండి. ఈ చిన్నది నేర్చుకుని ఏమని తెలుసా? నన్ను బాధించిన వాడికి సైతం మేలు చేయాలి, నన్ను బాధించిన వాడికి సైతం మేలు చేయాలి, నా గుండెను గాయపరిచిన వాడు బాగుపోరాలి, వాడు నన్ను ఇబ్బంది పెట్టిన వాడు బాగుండాలి అనుకుని. ఈ నయమానికి కుష్టి రోగం ఉందని తెలుసుకొని ఈ చిన్నది పొయ్యి యజమానురాలని బతిమలాడుకుని తల్లి, మీ ఇంట్లో పనిచేసే వాళ్ళ మాట మీరు వింటారా? వింటారా? మేమైతే నీకేం తెలుసు, నేను చదువుకున్నాడు. అవునా కదా? ఈ బిడ్డ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందే ఈ యజమానురాలు పోయి నయమాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి, ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఈ చిన్నది ఎంత దైవ లక్షణాన్ని, క్రీస్తు గుణ లక్షణాన్ని మేలు చేయడం అవలంబించుకునింటే, అయ్యా శోభ్రాలుగా దైవజనుడు ఉన్నాడు, నాయన నా ఏనుగు వాడు బాగుపడాలని నేను ఇష్టపడుతున్నాను, ప్రతిరోజు కృంగిపోతున్నాడు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు, పైకి బాగా వస్త్రాలు ధరించుకొని అద్భుతంగా కనబడుతున్నాడు, బట్ స్టిల్ లోపల తినేస్తుంది, తట్టుకోలేకపోతున్నాడు. నా ఏదైనా వాడిని చూసి నేను ఉండలేకపోతున్నా. తల్లి, సోమరాజు ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే నా యజమానుడు బాగుపడతాడు, నా యజమానుడు బాగుపడతాడు. ఎక్కడి నుంచి వచ్చింది తల్లి గుణం? ఈ బిడ్డకి ఎవరు నేర్పిస్తే వచ్చింది తల్లి? తల్లిదండ్రులు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయడం నేర్చుకోవాలి. బహుశా నీ గుండెని గాయపరిచి ఉండొచ్చు, బహుశా మాటలతో నీ నన్నిండొచ్చు, బహుశా నేను హేళనగా చూసిండొచ్చు, పెద్దగా చదువు లేదని, పెద్దగా అందం లేదని, పెద్దగా నువ్వు దేనికి పనికిరావని నిన్ను చిన్న చూపు చూసిండొచ్చు. సమయం వచ్చినప్పుడు నువ్వు చేయగలిగిన సహాయం చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు చేయగలిగిన సామర్థ్యం, నువ్వు చేయగలిగిన సహాయం చేయి. ఫ్రెండ్స్, ఎక్కడో యుగోస్లావియాలో పుట్టి భారతదేశానికి వచ్చారు. అప్పటికి భారతీయులు కుష్టి రోగుని నిలువుగా పెట్టి తగలబెట్టేసేవారు. కుష్టి రోగం ఉన్నవాడని తెలిస్తే పట్టణాల నుండి వెళ్ళగొట్టేవాళ్ళు. ఎవరి ఇంట్లోనైనా వచ్చిందని తెలిస్తే ఆ కుటుంబాన్ని ఇచ్చి సమాజం నుంచి బయటకు పడేసేవాళ్ళు. ఎక్కడ నుండే విదేశీ మహిళ మన భారతదేశానికి వచ్చి ఈ కుష్టి రోగుని తీసుకొని వచ్చేది తల్లి. వీరి గాయాన్ని కడిగింది. వాళ్ళని ఒక తల్లి ఆదరించినట్లు క్రీస్తు ప్రేమను చూపింది. ఏమవసరం మదర్ తెరీసా గారికి? ఏమవసరం తల్లి? మేలు చేయడం క్రీస్తులో నుండి అవలంబించుకునేది. నా ప్రభు లక్షణం చూడండి. 38 సంవత్సరాల నుంచి ఒకడు బాధపడుతున్నాడని ఆయన ఆత్మలో గ్రహించి వాడి దగ్గరికి నా దేవుడే వెళ్ళాడు, నా ప్రభువే వెళ్ళాడు. నాయన నువ్వు స్వస్థపరచగలుగుతున్నావా? నా ప్రభువుకు తెలుసు ఆ రోజు ఆ కార్యక్రమం చేస్తే నన్ను యూదులు హింసిస్తారు, బాధిస్తారు, నన్ను వెంటబడతారని. చూడండి, అది 5వ అధ్యాయం 16వ వచనం నుంచి కూర్చొని 5 పదాలు చూడండి. యోహాను సువార్త. విశ్రాంతి దినమున తెలిసినప్పుడు యూదులు యేసుని హింసించి ఏం చేశారు తల్లి? ఏం చేశారు? ఏ ప్రభువుకి తెలియదా? 12 ఏళ్ల వయసులో ధర్మశాస్త్రాన్ని పట్టుకొని దేవాలయంలో వారి మధ్య నిలబడి ప్రకటించిన ఆయనకి విశ్రాంతి దినమున ఒక కార్యం చేస్తే వీరు నన్ను విడిచిపెట్టారన్న ప్రభువుకి తెలియదు.
విషయం ఏంటో తెలుసా? ఆయన పేరు పెట్టుకున్న ప్రజలుగా మనం మటుకు ఆయన గుణలక్షణాలు ఏ రోజు ధరించుకోండి, ఆయన లక్షణాలు మనం ఏ రోజు ధరించుకోండి. ఇదే బాధాకరం. మై డియర్ ఫ్రెండ్స్, దేవుడి దృష్టిని మీ వైపు ఎప్పుడు ఏది ఆకర్షిస్తుందో తెలుసా? దేవుడు మిమ్మల్ని చూడాలంటే మీరు ఏం చేయాలి? 2 గంటలు ప్రార్థన చేయాలా? ఏం చేయాలి? ఏమా సైలెంట్ అయిపోయారు? అవన్నీ మాకెందుకు సార్? అవన్నీ మాకెందుకు? ఏదో హైదరాబాద్ నుంచి వచ్చినావు, నీకు ఒక అనిపించినారు, నీ ఇష్టం. చెప్పండి తల్లి, చెప్పండి. దేవుని దృష్టి మీ వైపు ఏది ఆకర్షిస్తుంది? సహాయం చేయడమా? అవునా? ఇంకా మంచిది, చెల్లి మంచిది చెప్పింది. ఇంకా పొరుగువారిని ప్రేమించడం, ఇంకా ప్రార్థించడం. చెప్పండి. ఇంకా పాటలు పాడడం, ఆరాధన చేయడం, గెలపడం, ఎగరడం, దొరకడం. చెప్పండి. ఏది ఆకర్షిస్తుందో తెలుస్తుందండి? మీ విధేయత ఆకర్షిస్తుంది, మీరు దేవుడికి లోబడే తత్వం ఆకర్షిస్తుంది. మీరు దేవుని మాట విని దానికి తగ్గట్టుగా, ప్రభువా నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నా ఆలోచన కాదు, నా తలంపు కాదు, అయ్యా నశించిపోతున్న జనముల నుండి నన్ను వెదకి రక్షించి నీ పరిశుద్ధ సంఘంలో నిలవబెట్టావంటే నాది కాదు, నా చిత్తం కాదు, నా సొంత ఆలోచన కాదు, నా సొంత నిర్ణయాలు కాదు, నీ చిత్తాన్ని నెరవేరుస్తాను, నీ ఉద్దేశాన్ని నెరవేరుస్తాను. నీ తలంపు ఏముందో అది ఎంత కష్టమైనా, ఎంత బాధైనా, ఎంత కన్నీరైనా, ఎంత వేదనైనా, ఎంత దుఃఖమైనా, ప్రపంచమంతా ఒక పక్క నిలబడ్డ, స్టిల్ ఐ స్టాండ్ విత్ యు మై లార్డ్. ఈ విధేయత దేవుని నీ వైపు ఆకర్షిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు 2 పిల్లలు అనుకోండి, ఒకడు బాగా మీ మాట వింటాడు, కూర్చో అంటే కూర్చుంటాడు, నిల్చో అంటే నిల్చుంటాడు, చదువురా అంటే చదువుతాడు, బిడ్డ బయటికి వెళ్ళదు అంటే వెళ్ళడు. ఇంకోడు మీరు వద్దురా అంటే చేస్తాడు, కూర్చోరా అంటే నిల్చుంటాడు, నిల్చోరా అంటే కూర్చుంటాడు. అరే సినిమా చూడకూడదురా అంటే నేను ఇప్పుడే సినిమా చూస్తా అంటాడు. ఏ బిడ్డను మీరు బాగా గౌరవించారు, ప్రేమించారు? దీనికి ఏదో పెద్ద పైగా చూడక్కర్లేదు. దేవుని మాటకు మీరు ఏ రోజు లోబడడం నేర్చుకుంటారో ఆ రోజు ప్రభు మీతో ఉంటాడు. ప్రభు మీతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఆ చిన్నది ఉన్నట్లు మీ బిడ్డలు ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. మీ బిడ్డలు ఎక్కడ ఉన్నా క్రీస్తుని పరిమళింపజేస్తారు, క్రీస్తు కొరకు నిలబడతారు. ఈ లోకానికి మేలు చేయడం ఎట్లా, ఇవ్వడం ఎట్లా, త్యాగంగా ఉండడం ఎట్లా, ప్రభు గుణలక్షణాన్ని ప్రకటించే బిడ్డలుగా ఈరోజు ఉంటారు. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలు మాట వినట్లేదని చెప్పి ఏడుస్తున్న పిల్లలతో తల్లిదండ్రులు ఎంతమంది? ఫ్రెండ్స్, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, మేలు చేయనంత వరకు నువ్వు చేయి. అయ్యారు ఎంత మేలు అయ్యారు, నా దగ్గర ఏమి లేదు అయ్యారు, నా దగ్గర బాగా ఉంటే చేసేస్తాను అయ్యారు. ఏంటిది? దేవుడు బాగా ఇస్తే అమ్మా హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనందరికీ ఏంటిది? అయ్యారు దేవుడికి ఇచ్చే కొద్దీ నేను ఇచ్చేస్తాను అయ్యారు. ఏంటిది? నేను సేవకు వచ్చిన కొత్తలో ప్రారంభంలో నేను అనుకున్నాను, ప్రభుత్వం ఒక మాట చెప్పిన ప్రభు నన్ను పిలిచాడు, ఆయన ఇక చాలా సంపాదించింది, పరిగెత్తే చాలు, ఇక నాన్న సేవకు అన్నాడు. అప్పుడు నేను ప్రభుకు వండర్ఫుల్ ఐడియా చెప్పాను. అదేంటో తెలుసా? ప్రభువా, నా దగ్గర మంచి ఐడియా ఉంది. అదేంటంటే నాయన ఇంకా బాగా సంపాదిస్తే చాలా మంది సేవకుడికి కానుకలు పంపించవచ్చు ప్రభువా. నేను ఒక్కరిని పోయి సేవ చేసే కంటే నేను 100 మంది కానుకలు ఇస్తే 100 మంది సేవ చేస్తారు కదా ప్రభువా. ఎట్లుంది ఐడియా? బాగుందా లేదా? నేను ఒక్కరిని ఒక దగ్గర పోయి సేవ చేయడం కంటే 100 మంది పోయి సేవ చేస్తారు ప్రభు, ఇంకా సేవ బాగుంటుంది ప్రభు అన్నాను. నో మై డియర్ ఫ్రెండ్, నీకు ధనం వచ్చే కొద్దీ నువ్వు నీ భార్యను కూడా నమ్మాలి.
నీ కడుపును పుట్టిన బిడ్డలు కూడా నమ్మని అనుభవంతో చెప్తున్నాయి మాట గుర్తుంచుకోండి. ధనం వచ్చే కొద్దీ నువ్వు ఎవ్వరిని నమ్మలేవు, ఆఖరికి నిన్ను నువ్వు కోల్పోతావు. ధనం నీ జీవితంలో ఆ సంతోషాన్ని సమాధానాన్ని తీసుకొని రాలేవు, తీసుకొని రాలేడు. 38 ఏళ్ళ నుంచి ఒకరు పడి ఉన్నారు. ఒకవేళ ఐశ్వర్యమో డబ్బు, 1 కోటి రూపాయలు డబ్బు తీసుకొని వాడికి ఇస్తే ఏం చేసుకుంటాడు వాడు? ఏం చేసుకుంటాడు తల్లి? ఏమైనా చేసుకుంటాడా? ఈ రోజుల్లో చాలా మంది దేవుని సన్నిధిలో నిలబడి ఏమనగల అడగలేకపోతున్నారు. వాస్తవానికి మీరు ఆశీర్వాదానికి వారసులు అన్నాడు దేవుడు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. అదే అనుకుంటు 9 అనుకుంటున్నాను, ఒకసారి చూడండి. త్వరగా 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడి. మీరు దేనికి పిలువబడ్డారు తల్లి? మీరు దేనికి పిలువబడ్డారు తల్లి? దేనికి? గట్టిగా చెప్పండి అమ్మా. కావాలి వద్దా మీకు? చేతులు ఎత్తితే ఆశీర్వాదం కావాలన్నారు, ఇస్తాను నిజంగానే. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఏంటంటే అయ్యారు ఆశీర్వాదం అంటే 20,000 జీతం ఉన్న నాకు ఈ రేపు 40,000 అయిందనుకో, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నిన్నటి దాకా పూరి గుడిసెలో ఉన్న అయ్యారు, ఇప్పుడే నిన్న మొన్న ఈ పెద్ద బగలా కట్టాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నిన్నటి దాకా కాలం తిరిగా ఉన్న అయ్యారు, ఇప్పుడే చిన్న కారు కొనుక్కున్నాను అయ్యారు. సెంటు పొలం కూడా లేదు అయ్యారు, 4 ఎకరాల భూమి కొన్నాను. ఆశీర్వాదం అంటే ఏం కదా? దుష్టత్వం నుంచి మళ్ళుంటే ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం అంటే ఏంటి? దుష్టత్వం నుంచి మళ్ళడం ఆశీర్వాదం. ఇంకా ఆశీర్వాదం ఏంటో మీకు తెలియదు, కానీ మీకు ఆశీర్వాదాలు కావాలి. ఇదే మన బ్లైండ్నెస్. హల్లెలూయా. తల్లి మీకు మాట చెప్పాను. ఆశీర్వాదమైన క్రీస్తు తన మహిమ సింహాసనాన్ని నీ కొరకు నా కొరకు వదిలిపెట్టి నీ కొరకు నా కొరకు దిగి రావడమే ఆశీర్వాదం. నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువలో రక్తం కాచి రక్షణ అనుభవాన్ని ఇవ్వడమే ఆశీర్వాదము. నువ్వు ఎన్ని తపజపాలు చేసినా, ఎన్ని కొండ గుట్టలు ఎక్కినా, నువ్వు ఎంత సంపాదించినా, కొనలేనిదేదైనా ఉందంటే రక్షణ అనుభవం. మీ రక్షణను బట్టి ఏదైనా దేవుని స్తుతించారా? మీ నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? మీరు ధరించుకున్న రక్షణ. అది మీ సొంత బలంలో, సొంత శక్తి వల్ల తెచ్చుకున్నది కాదు. అది దేవుని కృప. అది కేవలం దేవుడు మట్టుకే ఇచ్చేది. దాన్ని విడిచిపెట్టాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా పిలిస్తే మనం ఆశీర్వాదాల కోసం పరిగెత్తుతామని వస్తాం. హల్లెలూయా. నేను నాకు 4 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నాడు. 5 మంది సంతానం. నాకు ఎంతమంది సంతానం? ఎంతమంది? గట్టిగా చెప్పండి తల్లి. 5 మంది సంతానం. నేను ప్రతిరోజు నా బిడ్డల కోసం ప్రార్థన చేస్తాను. ఏమన్నా తెలుసా? నా బిడ్డలు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, లాయర్ కావాలి, ప్రభు అది కావాలి, నాయన ఇది కావాలి. మనం మా ప్రార్థన ఎట్లుండేది? నేనేం ప్రార్థన చేస్తుంది? అయ్యా, నా బిడ్డలు ఎక్కడ కాలు మోపితే ఆ ప్రాంతం అంతా ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ ప్రాంతం అంతా దీవెనకరంగా ఉండాలి. నా బిడ్డలు ఏ కుటుంబంలో అడుగు పెడతారో ఆ కుటుంబంలో సంతోషం, సమాధానం తాండవం చేయాలి. నువ్వు నివసించాలి ప్రభా. నా బిడ్డలు ఎక్కడికి పోయినా నిన్ను తోడుకొని పోవాలి ప్రభా. నీ చెయ్యి పట్టుకొని పోవాలి ప్రభా. ఎందుకో తెలుసా? ఆశీర్వాదమైన దేవుడు నువ్వే. నా ఆశీర్వాదం తల్లి. నీ ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ దేవుడు నీతో ఉండడమే ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం ఉందా మీ దగ్గర? ఉందా? చంటి బిడ్డను అప్పుడే డెలివరీ అయినటువంటి బిడ్డని తల్లి అప్పుడప్పుడు నిద్రలు చేసి తడుముకుంటారు. తల్లి అయ్యి బిడ్డ 5 మంది పిల్లలు తండ్రిని కదా, ఎక్స్పీరియన్స్ ఎక్కువ నాకు. ఆమె తడుకున్నారు. మీరు ఎప్పుడున్నా లేదా? లేకపోతే ఉండండి, ఆడిపోతారు, వాడు ఆడిపోతారు అంటున్నారు. తడుకుంటారు. అట్లా నా దేవుడు నాతో ఉన్నాడా లేడా అని తడుకోవాలి. క్రైస్తవ లోకంలో నా దేవుడు, నా ప్రభు నాతో ఉన్నాడా లేడా? నా రారాజు నాతో ఉన్నాడా లేడా? నా
విమోచకుడు నాతో ఉన్నాడా లేదా అని తడుముకోవాలి నువ్వు. ఏ రోజు నీ ప్రభువు నీతో ఉంటాడో ఆయన గుణలక్షణాన్ని నూతనించుకొని క్రీస్తుని ప్రతిబింబిస్తూ అనేక మందికి మేలుకరంగా నువ్వు నీ బిడ్డలు నివసిస్తారు. బెతస్దా కోనేటి దగ్గర 38 ఏళ్ళ నుంచి బాధపడుతున్న వారిని నా ప్రభువు దర్శించినట్టు కన్నీటితో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, ఇబ్బందిలో ఉన్నవారు, ఇరుకులో ఉన్నవారిని నువ్వు చూసినప్పుడు నువ్వేం ఆలోచిస్తావో తెలుసా? నేనేం చేయగలను వారి కొరకు, నేనేం చేయగలను వారి కొరకు. సోమరయ్య గారు ఆలోచించారు, ఈ ప్రాంతంలో ఉన్న మహిళల కొరకు నేనేం చేయగలను, వాట్ ఐ కెన్ డూ ఫర్ దెమ్. ఇది ప్రతి క్రైస్తవులను, ప్రతి విశ్వాసులను, ప్రతి కాపులను మేల్కోవాల్సిన విషయం. జాన్ ఎఫ్వి డేవిస్ అనే ఒక మిషనరీ తల్లి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో పరిచర్య చేశాడు. అద్భుతమైన పరిచర్య చేశాడు. అయితే ఒక రోజు ఒక ఆవిడ భోజనానికి పిలిచింది. వెళ్ళని భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత, అయ్యా మిషనరీస్, అప్పట్లో మిషనరీస్ కి అంత ఇంత మెడికల్ ట్రైనింగ్ ఇచ్చి పంపించేవారు. అయ్యా మా దగ్గర పని చేస్తున్న వాడికి ఎందుకో కొన్ని మచ్చలు ఉన్నాయి, ఇక తెల్ల తెల్ల మచ్చలు ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి కొద్దిగా మీరు చూడరా అని అడిగింది. సరే అమ్మా అని చూశాడు. చూస్తే అర్థమైంది ఏంటంటే అది కుష్టివ్యాధి, లెప్రసీ, కుష్టివ్యాధి వచ్చింది. బాబు నీ కుష్టివ్యాధి వచ్చిందా అనగానే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా ఇది ఇలాంటి మచ్చలు మా ఊర్లో అందరికీ ఉన్నాయ్యా అన్నాడు. వెంటనే జాన్ డేవిస్ తెలుసా, ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ వారి మధ్యన పరిచయం చేయడం మొదలు పెట్టాడు. దొరికిన ప్రతిఫలం ఏంటో తెలుసా? దేవుడు ఏం బహుమానం ఇచ్చాడని మీరు అనుకుంటున్నారు తెలుసా? ఓ రోజు చాలా సంవత్సరాల తర్వాత తనకు ఎంతో ఇష్టమైన కుమార్తెను చూడడానికి తన దేశానికి తిరిగి వెళ్ళాడు. దిగంగానే ఎందుకో మనతో బాగలేదు. భార్యతో అన్నాడు, అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళు, నేను కాస్త హాస్పిటల్కి వెళ్ళి వస్తాను అన్నాడు. హాస్పిటల్కి వెళ్తే చెప్పిన డాక్టర్లు, సార్ మీరు ఏ లెప్రసీని ట్రీట్ చేశారో అది కంటామినేట్ అవుతుంది, మీకు కూడా వచ్చింది సార్ కుష్టివ్యాధి, మీతో ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా వస్తుంది సార్. ఇంటి దాకా వెళ్ళాడు. బిడ్డ ఒక్కసారిగా నాన్నను చూస్తే ఆనందంలో ఆ పరిగెత్తుకుంటూ వస్తుంది డాడీ అని. తన పక్కనే ఉన్న భార్యను తీసి ఇలా అడ్డుగా పెట్టి పరిగెత్తుకుని రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఏ రోజు తర్వాత 7 సంవత్సరాలు బ్రతికాడు. ఏ రోజు ప్రభు ఇదేనా నాకు ఇచ్చిందని ఏ రోజు దేవుడికి పైపెచ్చు దేవుడి సన్నిధిలో ఆనందించడం నేర్చుకున్నాడు. ఇంకా బలంగా పరిచర్య చేయడం నేర్చుకున్నాడు. ఇంకా దేవుళ్ళు సంతోషించడం నేర్చుకున్నాడు. ఆ కిటికీ సందులో ఉండి తన బిడ్డలు ఆడే పసిబిడ్డను చూసి సంతోషించాడు. దేవుని సన్నిధిలో మొదలుపెట్టాడు, ప్రభువా నా బిడ్డ ఇంకా అనేక మందిని నేను పరిచయం చేయాలి రాజా. మీరు దేవుని చేత ఎన్నుకోబడ్డారా? ఏదో ఆదివారం 2 గంటలు వచ్చి ఉండి ఒక వాక్యం వినేసి ఇంటికి వెళ్ళిపోయి యూట్యూబ్ లో ఇంకా 4 వాక్యాలు వినేసి ఈ శుభవార్త ఆరాధన ఛానల్లో 24 గంటలు వాక్యం వినేసి ఇంట్లో వంట చేస్తున్న వాక్యమే, ఆడుతున్న వాక్యమే, నిద్రపోతున్న వాక్యమే, వాక్యమే 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 ఇంటే మీరు పరలోకానికి పోరు. ఏ రోజు ఉన్న వాక్యాన్ని నీ జీవితంలో అవలంబించుకొని దేవుని సన్నిధిలో నిన్ను విధేయులుగా మర్చుకుంటావో you deserve it. నువ్వు అర్హతను సంపాదించుకున్న దాన్ని సంపాదించుకున్న వాడు. 38 ఏళ్ళ నుంచి పడ్డ బాధ ఆ రోజు మాట. నా ప్రభువుకు తెలుసు ఈ పని చేస్తే నన్ను ఈ సమాజం వదిలిపెడతాను, కానీ నా దేవుడు కేర్ చేయలేదు. ఒక విషయం చెప్తున్న తల్లి, ఈరోజు ఇక్కడ ఏ సమస్యతో కూర్చున్నావో నాకు తెలియదు. ఏ కన్నీరు, ఏ బాధ, ఏ వేదన, ఏ దుఃఖం వ్యాపరిస్తున్నట్టు అని మరిచిపోతూ నీకోసం ప్రాణం పెట్టిన వాడు నీ పక్షాన నిలబడి ఉన్నాడు. నీకోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని రావచ్చు నీ కొరకు నిలబడి ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, చంటి బిడ్డలైన తల్లి మరచున అయ్యా మరచు, తల్లి అయినా మరచునేమో కానీ నేను నిన్ను మనవను విలువని ఎవరు చూడు నా అరుచే
చాలా నిలబడేవాడు. ఒక్కసారి నీ చేతిని ఆయన చేతిలో వేసి చూడు, రసీదు లేక మిగతా దాన్ని చూసుకుంటారు. మనకు వచ్చిన బాధ ఏంటో తెలుసా? దేవుని చేతిలో వేయండి, దేవుని చేతిలో చేయడానికి మనం భయపడతాం. కానీ దేవుని సన్నిధిలో కూర్చున్నట్టు మాత్రమే మీరు కల్లో కనుక వెళ్ళరు. ఆ విషయం మీకు ఎవరైనా చెప్తే అబద్ధం. బ్రతుకు మారకుండా, మనసు మారకుండా, నీ గుణం మారకుండా, క్రీస్తు నీలో పరిమళించకుండా నువ్వు వెళ్ళలేవు నిత్యత్వానికి. దేవుడు రాజు తల్లి. నా దేవుడు ఎవరు? రాజుకు ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏంటి? నా దేవుడు రాజు, నేను రాజు, అందుకే నేను సూట్ వేసుకుని తిరుగుతానా? నా దేవుడు రాజు, నేను రాజు, అందుకే నేను కారులో తిరుగుతానా? నా దేవుడు రాజు, నేను రాజు, అందుకే నేను బంగారంలో ఉంటానా? రాజుకుంటే మొదటి లక్షణం ఏంటో తెలుసా తల్లి? దాతృత్వం. ఏంటి తల్లి? రాజు ఇచ్చేవాడు, పట్టుకునేవాడు. వాడు ప్యాలెస్లో ఉన్నా, గుడిసెలో ఉన్నా, అయ్యా అంటే చాలు. ఏముందో ఆఖరికి తన గిన్నెలో అన్నం ఉంది, దాంట్లో కూడా సగం పంచిచ్చేసేవాడు. కానీ అలాంటి రాజును సేవించే పిల్లలు మీరు. అందుకే కదా మొదటి పేతురు పత్రిక 2:9 అంటాడు, చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురించుటకు రాజులైన యాజక సమూహం అన్నాడు. ఏంటి మీరు? ఏంటి మీరు? రాజులైన యాజక సమూహము. ఉందా మనకు ఆ కాన్షియస్? ఉందా? లేదు. తల్లి క్రీస్తుని వెంబడించేవారు సరిగ్గా వెంబడించాలి. ఒకసారి మనం పరీక్షించుకొని వెంబడించాలి. అప్పుడు మీకు అర్థమైంది ఏంటో తెలుసా? నువ్వెప్పుడు ఇచ్చేదానివే తప్ప అడుగునే నాకు కాదు. నీ పక్కింటి వాళ్ళు అడుగుతారు, ఎవరు అడుగుతారు తెలుసా? అరే ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, రోజుని మూడు వచ్చి నేను తంతూనే ఉంటాడు, నీకు అసలు లెక్కలేదు, ఇష్టానుసారంగా నీ పంట ప్రవర్తిస్తాడు, ఓ రూపాయి దాచిపెట్టలేదు, నీ పిల్లలు సరిగ్గా తినరు, వాళ్ళకి సరిగ్గా బట్టలు లేవు, అయినా కూడా అక్క ఎలా నవ్వుతుంటావు? ఎవరైనా అడిగారా? విపత్తుకర పరిస్థితిలో కూడా క్రైస్తవుడు ధైర్యంగా నిలబడ్డాడు. జాన్ వెస్లీ అనే దైవజనుడికి, మెథడిస్ట్ సంఘ వ్యవస్థాపకుడికి ఒకరోజు ఆశ్చర్యం కలిగింది. ఇంగ్లాండ్ దేశం నుండి పరీక్షలకు వెళ్ళి తిరిగి ఇంగ్లాండ్ దేశానికి వస్తుంటే కెప్టెన్ చెప్పాడు, ఓ కెప్టెన్, అయ్యా పెద్ద తుఫాను చెలరేగింది, ఇంక ఇంగ్లాండ్ చార్యం, ఇదే జలసమాధి, మీ దేవుడికి ప్రార్థన చేసుకోండి అన్నాడు. భయం వచ్చింది జాన్ వెస్లీకి. పరిగెత్తుకుపోయాడు రూమ్లోకి, గజ్జ గజ్జ వణుకుతున్నాడు, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, దొరుకుతున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఒక స్వరం విన్నాడు, పాటలు పాడుతున్నారు, హల్లెలూయా 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 అని. ఆయన అనుకున్నాడు, ఈ పిచ్చోళ్ళకి ఇంకా విషయం తెలియదు అనుకుంటున్నాను, ఈ పిచ్చోళ్ళకి ఇంకా విషయం తెలియదు అనుకుంటా, పడవ మునిగిపోతే మనం చచ్చిపోతున్నాం, పోయి చెప్తామని ఆత్రాగా వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ గుంపంతా కలిసి దేవుడిని స్తుతిస్తున్నారు, దేవుడిని కనపరుస్తున్నారు. ఏమని? స్థిరపరచువాడవు, బలపరచువాడవు అని పాట పాడుతున్నారు వాళ్ళు. అందులోంచి ఒక పెద్ద నిలిచాడు, అయ్యా సార్ ఎట్లా ఎట్లా మీకు తెలుసా ఏం జరుగుతుందో? తెలుసా ఏ పడవ మునిగిపోతుంది మరి ఎలా సంతోషించగలుగుతున్నారు అంటే ఆ మొరేవియన్ పెద్ద ఆయన చెప్పాడు, అయ్యా ఈరోజు కన్ను మూస్తే ప్రభుని చూస్తాను, ఈ లోకంలో ఉండే ప్రభుని ప్రకటిస్తాను, వేరే ఆశ్చర్యం మాకు. ఒక్కసారిగా జాన్ వెస్లీకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక మిషనరీ, ఒక దైవజనుడు, ఎక్సలెంట్ థియాలజీ, దేవుని వాక్యం పట్ల పరిపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి, ఎంతో మందికి ప్రకటించిన వ్యక్తి. అలాంటి వాడి గుండెల్లో భయం వచ్చింది మరణం చూసి. కానీ ఆ మోరేబియన్లకి చదువు రాని వారి గుండెల్లో ఉన్న నిశ్చయితం చూసి ఆశ్చర్యపడ్డాడు జాన్ వెస్లీ.
పరిగెత్తుకొని తన రూమ్కి వెళ్ళి ఏడ్చాడు దేవుని సన్నిధిలో. ప్రభువా, వారిలో ఉన్న అనిశ్చిత నాకు లేకపోయింది ప్రభువా. నిజమే కదా ప్రభా, ఈ రోజు ఈ భూమి మీద కన్ను మూస్తే ఒక రోజు నీ ఎదుట కళ్ళు తెరుస్తాను కదా ప్రభా. నాకు ఏదైనా వేరే కదా ప్రభా. పౌలు అంటాడు, బ్రతుకున్న క్రీస్తు, చావైతే. ఫ్రెండ్స్, ఆ రోజు రాత్రి జాన్ వెస్లీ జీవితాన్ని మార్చింది. రెస్ట్ ఇన్ ద హిస్టరీ. తరువాత ఇంగ్లాండ్ దేశ గతిని మార్చాడు, ప్రపంచ దృష్టిని మార్చగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. బిలీవ్ ఇన్ గాడ్ అండ్ డూ గుడ్. దేవుని యందు నమ్మిక ఉంచి ఏం చేయండి? మీరు చేయండి. వెలిగిపోకండి. నిన్ను బాధించిన వాళ్ళు కావచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కావచ్చు, నిన్ను కృంగదీసిన వాళ్ళు కావచ్చు. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఓకే, ఐ వైట్ ఇట్ అప్ క్విక్లీ. చెప్పండి గురించి మాట్లాడాలి. చెప్పండి సార్, చెప్పండి. నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తాను. ఒక పూట తినడానికి కూడా తిండి గతిలేదు నాకు. చెప్పుకోవడానికి మామూలు కాండాలు కాదు, కాదు వైఎస్ఆర్ కాండాలు, పెద్ద కాండాలు. అదే ఊరు పులివెందల. దాన్ని ఆదరించడానికి ఒకరు లేదు, ఆదరించడానికి ఒకరు లేదు. చాలా కోపం వచ్చింది. అదే ఇంత పెద్ద కుటుంబం ఉందే, చెప్పుకోవడానికి ఒక ఊరంతా బతుకుతూ ఉంది, కానీ ఆదరించడానికి ఒక వ్యక్తి లేడే. కోపం వచ్చింది. దేవుడు ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు నా ఇంటి గుమ్మ ముందు నిలబడ్డాడు. నాయన మాకు సహాయం చేయలేదు. నా మనసులో కలిగిన ఆలోచన తెలిసిందే, సహాయం చేయొద్దు. నేను ఎంత బాధించారు, ఎన్ని మాట్లాడినారు, ఎన్ని మాటలు నిన్ను అన్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు, పైకి వచ్చి నిన్ను బాధించారు, నిన్ను గుర్తించలేదు, చేయొద్దు. ఇట్లాంటి వాడిగా సహాయం చేయకూడదు. లోకం ఏం చెప్తుంది? లోకం ఏం చెప్తుంది? హల్లెలూయా. నా మనసు కూడా అదే చెప్పింది, వద్దు చెయ్యొద్దు. కానీ అప్పుడు వెంటనే నా ప్రభు ఏమన్నాడు తెలుసా? వాడు పిచ్చోడా, నిన్ను లేవనెత్తింది నేనని సర్వలోకానికి తెలియడానికి నీకు పిల్లలకి సహాయం చేయండి. ఆమేన్, హల్లెలూయా. నన్ను ఎంతమంది అయితే నిందించారో ప్రతి ఒక్కరిని నా ఇంటి గుమ్మ ముందు లైన్ పెట్టండి నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అది గుర్తుంచుకో, నువ్వు మేలు చేసే కొద్దీ నువ్వు అత్యున్నత స్థాయికి వెళ్తూనే ఉంటావు. నువ్వు ఇచ్చే కొద్దీ దేవుడు నిన్ను అధికంగా నిలబెడుతూనే ఉంటాడు, ఆశీర్వాదకరంగానే ఉంటుంటాడు. ఏ రోజైతే నువ్వు పక్కన వాడి మేలు కోరుతావో ఆ రోజు ప్రభు అదే కదా, నిన్ను వల్ల ఇప్పుడు వారిని ఆజ్ఞలో రెండవ ఆజ్ఞ ప్రథమైన ఆజ్ఞ. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎంతోమంది గుండెలు గాయపడ్డాయి. మీ బంధువులు, చుట్టాలు, తెలిసిన వాళ్ళు, అక్కచెల్లెలు, ఎవరో ఒకరు ఏదో అడిగారు కదా. అందరం కూడా ఫ్యామిలీ ట్రాజడీలో చిక్కుపడ్డ వాళ్ళే కదా. ఎప్పుడో ఒకరు ఎవరో ఒకరు అని ఉంటారు, మీ గుండెలు బాగా బాధపడి ఉంటాయి. అవునా కదా? ఎంతమంది చేతులు ఎత్తండి. ఇప్పుడు ఆయింట్మెంట్ చూస్తాం, మీకు ఎంత ఎత్తాం పర్లేదు, సిగ్గేమో దాంట్లో నేను కూడా ఎత్తాను. మీ గుండెలు అందరికీ బాగున్నాయి అయితే. కానీ ఒక్క నిమిషం మీరు ఆలోచించాల్సింది, క్రైస్తవురాలిగా క్రైస్తవుడు ఏంటో తెలుసా? మీ వల్ల ఎంతమంది గుండెలు గాయపరచబడ్డాయి రోజైనా ఆలోచించారా? ఎంతసేపు నన్ను వాళ్ళదన్నారు, నన్ను వీళ్ళు ఇదన్నారు, నన్ను ఈ సూటి పుట్టి మాట్లాడినారు, నాతో అదన్నారు, నాతో ఇదన్నారు, నన్ను చులకనగా చూశారని ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తావు తప్ప నీ మాటలు ఎంతమందిని బాధించాయి, నీ మాటలు ఎంతమందిని గాయపరిచాయి, నీ మాటలు ఎంతమందిని చులకనగా చూశాయి, నీ మాటలు ఎంతమందిని ఇష్టానుసారంగా అన్నప్పుడు వారి గుండెలు బాధపడ్డాయని ఏదో ఆలోచించావు లేదా? తల్లి నీకు మాట చెప్తాను వినండి. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి రావడం తెలుస్తుంది, కానీ మిమ్మల్ని వదిలిపోవడం తెలియదు. ఏం తెలియదు తల్లి? వదిలిపోవడం తెలియదు. దావీదు ఎవరు? దావీదు ఎవరు? దేవుని 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 హృదయానుసారుడు. బెత్సబాతో పాపం చేస్తే సంవత్సరం పాటు తెలియలేదు నేను చేసింది తప్పని. నా తాను వచ్చి గద్దించేంత వరకు అర్థం కాలేదు నేను చేసింది పొరపాటని.
ఫ్రెండ్, ఈరోజు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? లెట్ us reconcile once again. మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. క్రీస్తు ఉన్నాడా లేడా? ఉంటే బెతస్దా కోనేటి దగ్గర స్వస్థత పొందిన వారిలాగా 38 ఏళ్ళ తర్వాత ఆ సంతోషం ఎలా ఉంటుందండి? పట్టగలవా? కానీ ఈ రోజు కూడా మీరు వెళ్ళేటప్పుడు ఆ సంతోషంతో బయటికి వెళ్ళాలి, ఆనందంతో బయటికి వెళ్ళాలి, దేవుని పట్టుకొని బయటికి వెళ్ళాలి, ప్రభుని తోడుకొని వెళ్ళాలి. మీరు ప్రభుతో ఏం చెప్పాలో తెలుసా? అయ్యా, ఈ రోజు నువ్వు నాతో పాటు నా ఇంటికి రావాలి. మీరు అడిగారు ఏ రోజైనా? నేను ఏం చేయాలి రోజు నా ప్రభుతో? యాకోబు పెరుగులాడినట్టు పెరుగులాడిన నా ప్రభుతో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం ఎవరైనా చూసారా తల్లి? ఇక్కడ చూసారా లేదా? చూడలేదా? నా ఇంటికి రండి, నేను చూపిస్తాను. నా ఇంటికి రండి, నేను చూపిస్తాను. నా ప్రభు, నేను, నా భార్య, నా పిల్లలు ఒక చిన్న పాటి పరలోకం. ఆమేన్, హల్లెలూయా. మీరు నమ్ముతారు లేదా? రాత్రి మా చిన్నానికి జ్వరం, భయంకరమైన జ్వరం. తెల్లవారుజాము 4 గంటలకు పడుకొని 5 గంటలకు లేచి పరిగెత్తుకుని మీ దగ్గరికి వచ్చాను. రాత్రి అంతా దాన్ని చూసుకున్నా సరిపోయింది. అది ఎలా పట్టుకుంది తెలుసా? నన్ను కోతి పిల్ల ఎలా పట్టుకుంటుందండి? ఎలా పట్టుకుంటుంది? ఎక్కడ వదిలేస్తే మా అమ్మ నన్ను వదిలేసిపోతుందేమో అన్నంత భయంగా పట్టుకుంటుంది. అలా పట్టుకుంటారు నా పిల్లలు. తల్లి, ఎప్పుడు ప్రభు నీ ఇంట్లో ఉంటాడో నీ గుండెల్లో సంతోషం, నీ జోబి ఖాళీ ఉండొచ్చు, నీ పరిస్థితి బాగుండకపోవచ్చు, నిన్ను లాగి వేయడానికి ఒక్క మనిషి కూడా లేకపోవచ్చు. But still, you are the rejoiceful person in this world. నీ అంత సంతోషం కలిగే వ్యక్తి ఇంకొకరు ఉండరు. అది ఎలా ఉంటుందో చెప్పి ముగించేస్తాను. ఎలా ఉంటుందో తెలుసా? భర్త ఉదయం నుండి సాయంకాలం వరకు కష్టపడి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే భార్య పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళి ఎవరి కాలు చెప్పులు కట్టుకోండి, అన్నం రండి పెడతానని చెప్పాను. గిన్నెలో వడ్డించి తనకున్న 2 పిల్లలకు భర్తకు అన్నం వడ్డించి ఏమో పెట్టుకోలేదమ్మా అని భర్త అంటాడు. లేదు, మీరు తినండి అంటే అప్పుడు వెంటనే గమనించిన భర్త, ఓహో గిన్నెలో అన్నం లేదు అని చెప్పి గమనించి తన గిన్నెలో నుండి సగం తీసి ఇచ్చిదా నాకు తెలియదా? అలా కలుపుకుంటుంటే బయట నుంచి ఒకడు వచ్చి అంటాడు, అమ్మా 2 రోజుల నుంచి అన్నం తినలేదు తల్లి, ఏమైనా ఉంటే ఇంట్లో పెట్టండి. వెంటనే భర్త అంటాడు, తల్లి ఈరోజు రాత్రి నేను ప్రాంతంలో ఉంటాను కానీ ఇది తీసి పట్టేసి. వెంటనే భార్య ఉంటుంది, ఏమండి మీరు నుంచి మాత్రం కష్టపడాలండి, నేను ప్రాంతంలో ఉంటానండి, మీరు తినండి. ఇదంతా గమనించిన ఈ ఇద్దరు చిన్న బిడ్డలు వాళ్ళు అంటారు, మమ్మీ ఉదయం నుంచి నువ్వు మా కోసం కష్టపడ్డావు, ఉదయం నుంచి నాన్న మా కోసం కష్టపడ్డాడు, నా దాంట్లో నుంచి చెల్లి దాంట్లో నుంచి సగం వేస్తాం, మీ తినండి మమ్మీ అంటే. ఈ సంతోషం ఎక్కడి నుంచి వచ్చిందా? ఎన్ని లక్షలు పోస్తే, ఎన్ని కోట్లు వేస్తే, ఎంత సంపాదిస్తే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడు క్రీస్తు నీతో ఉంటాడో గంజనమైనా సరే ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను లేవనెత్తే విధానం, నడిపించే విధానం 38 ఏళ్ల నుంచి తెలియని వారు, ఎవరో తెలియదు, ప్రభు అని పిలవలేదు, అయినా వాడికి సహాయం చేస్తే తల్లి నిన్ను తన రక్తం ఇచ్చుకోవాలా, నువ్వు కన్నీటితో నాన్న అని పిలిస్తే ఎలా పిలవని వాడికే మేలు చేసిన దేవుడే నా దేవుడే. అలాంటిది నువ్వు నాన్న నేను తట్టుకోలేకపోతున్నావు నాన్న అని ఏ రోజైనా నీ కన్నీటితో అడిగిన రోజు నీ పక్క నిలబడి ఏమంటాడు తెలుసా? ఈ 70 ప్రపంచం పంచవేంద్రములతో అయిపోయినా నేను నీ పక్షాన నిలబడి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఫ్రెండ్స్, భయపడకండి, దిగులు పడకండి, చెయ్యకండి. God is with you. దేవుడు మీతో ఉన్నాడు. ఎవరు మీ కన్నీరు చూసినా, ఎవరు మీ కన్నీరు చూడకపోయినా, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకున్నా
ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా ఈ దేవుడికి మీరు బాగా అర్థమవుతారు. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడండి, ఒక 10 నిమిషాల పాటు మనం ఆరాధన చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ చేతులు ఎత్తండి, మీ చేతులు ఎత్తండి, దేవుని స్తుతించండి, దేవుని కనపరచండి. మన ప్రకాశం దయచేసి హల్లెలూయా. దయచేసి హల్లెలూయా, హల్లెలూయా. తల్లి మీ చేతులు ఎత్తండి, దేవుని ఆరాధించండి, దేవుని గణపరచండి, దేవుని మహిమపరచండి, దేవుని ఆరాధించండి. తల్లి 38 ఏళ్ళ నుంచి ఒక అవస్థలో ఉన్నాడని నా దేవుడే గమనించాడు. నా దేవుడు మేలు చేశాడు, నా దేవుడు బాగు చేశాడు. ఈ రోజు నీ కన్నీటిని లక్ష్యంగా మార్చడానికి, నేను ఆనందకరంగా మార్చడానికి, నీ ఇంటికి తానే ఓడడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు చేతులెత్తి దేవుని స్తుతించు. నీ ప్రభు నరకవా, నీ రారాజు నరకవా, నీ దేవుడు నరకవా. ప్రభు ఈ రోజు నువ్వు నాతో పాటు ఇంటికి రాగలవా? ప్రభు అయ్యా, ఈ రోజు నా ఇంట్లో నువ్వు నివసించగలవా? నాయనా అయ్యా, నా ఇంట్లో సమాధానం లేదు, అయ్యా నా ఇంట్లో సంతోషం లేదు, అయ్యా నా ఇంట్లో నెమ్మది లేదు, అయ్యా ఈ రోజు నువ్వు నా ఇంటికి రా ప్రభు అని నువ్వు అడిగితే, తల్లి ఈ రోజు నువ్వు అడిగితే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా పరిచర్యలు రేటు పరిగెడుతున్నారు. ఆలోచించండి, దేవుడు లేకుండా మనం ఎంత గొప్ప పరిచర్య చేసినా ప్రయోజనం లేదు. ప్రభువు లేకుండా ఎన్ని ఊర్లు పరిగెత్తినా ప్రభువుకు ప్రయోజనం లేదు. దేవుడు లేకుండా నువ్వు ఎక్కడ నిలబడ్డా ప్రయోజనం లేదు. ఫ్రెండ్స్, అలే ఏ రోజైనా వెతుక్కున్నావా నీ ఇంట్లో నీ దేవుడు ఉన్నాడా లేడా? ఏ రోజైనా వెతికావా నీ ప్రభువు ఉన్నాడా లేడా? ఎంతసేపు నా కుటుంబం, నా భర్త, నా పిల్లలు, నాది 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 అని దేవుని సన్నిధిలో ఏడ్చావే తప్ప ఏ రోజైనా నీ కోసం ప్రాణం పెట్టిన రారాజు ఏమనుకుంటున్నాడని అడిగావా? నీ కోసం కలువరిస్తున్న తను బలియాగంగా అర్పించుకున్న దేవుడు ఏమనుకుంటున్నాడని ఏ రోజైనా నువ్వు అడిగావా? ఎందుకు నిన్ను విమోచించాడు? ఎందుకు తన పరిశుద్ధ సంఘంలో నిన్ను నిలబెట్టాడు? కారణం ఏంటని ఏ రోజైనా అడిగావా? ఒక్కసారి ఆలోచించుతండి, ఒక్కసారి ఆలోచించుతండి. ఆనాడు యాకోబు పెనియలు పట్టుకున్నట్టు రోజు పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకో. అయ్యా రాజా మమ్మల్ని దర్శించండి, ప్రభు మమ్మల్ని దర్శించండి, అయ్యా నాతో పాటు నా ఇంటికి రండి. నిజమే ప్రభు, 38 ఏళ్ళ నుంచి ఒకరు బాధపడుతున్నాడని వారి దగ్గరికి వెళ్ళి నేను చేసిన దేవుడు ప్రభు నిన్నెలా మర్చిపోగలడు? నిన్నెలా మర్చిపోగలడు? ఒకసారి ఆలోచించు. నిన్ను మర్చిపోయే దేవుడి కాదు, నిన్ను విడిచిపోయే దేవుడి కాదు. చేతనైనంత వరకు ఇతరులకు మేలు చేయి, క్రీస్తు ప్రేమను చూపించు, ప్రభువుల దేవుని క్రియల ద్వారా చాటింపజేయి. అది నీకు నీ బిడ్డలకు ఆశీర్వాదకరం, అది నీకు నీ బిడ్డలకు మేలుకరం, నీకు నీ బిడ్డలకు మేలుకరం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. కలిసి మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
వేష నిన్ను వెంబడిస్తుందేమో, నీ కుటుంబంలో చెప్పుకోదగ్గంత పరిస్థితులు బాగలేవేమో, నిజానికి భవిష్యత్తు తల్లిదండ్రులు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారేమో. ఒక మాట చెప్తాను తల్లి, ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా భవిష్యత్తు కడుపు చించుకొని పుట్టిన బిడ్డల్ని బాగా అర్థం చేసుకోకపోవచ్చు, నిన్ను కన్నవారిని నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నీ అర్థమామలు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నీ కోడలు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. తల్లి నీకోసం ప్రాణం పెట్టిన వారి మటుకు బాగా అర్థం చేసుకుంటారు తల్లి. అదే ఏ బాధ వ్యక్తపరచని వారి బాధ అర్థం చేసుకున్నాడే. 38 ఏళ్ళ నుంచి వీడు అలవాడిపోతున్నాడని నా దేవుడు గ్రహించాడే. వారిని బాగు చేయాలి, వారిని స్వస్థపరచాలి, వారికి మేలు చేయాలని అనుకున్నాడే. తల్లి నిన్ను ఎలా మర్చిపోతారా, నిన్ను ఎలా విడిచిపెడతారా, నిన్ను ఎలా వదిలేస్తాడేమో అనుకుంటున్నారా. భయపడుకో, నీ కన్నీటిని నాట్యంగా మార్చబోయే రోజు ఒకటి ఉంది. ఆ రోజు అనేక మంది ప్రజలు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. ఏంటో తెలుసా, ఇది దేవుని వలన కలిగిన కార్యమే తప్ప మనుషుల వలన కలిగినది కాదు. ఆయన నిన్ను బయటికి తీసుకుని వచ్చే విధానం చూసి నువ్వు కూడా ఆశ్చర్యపోతావు. God has a plan, my dear friend. అక్క, నీ కొరకు దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నీ పిల్లల పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. అందుకే ఈ రోజున సంఘంలో నిలబడి ఉన్నావు. వృధగా వ్యర్థంగా నిలబడకు, అనాలోచనగా దేవుని సన్నిధిలో నిలబడకు. ఆ పరిశుద్ధుని సన్నిధిలో అవిధేయకరంగా నిలబడంతో అది నీకు బిడ్డలకి శాపం. నిలబడు. దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయముతో నిలబడు. నా ప్రభు నన్ను చూస్తున్నాడన్న భయముతో నిలబడు. నా రారాజు నన్ను గమనిస్తున్నాడన్న ఎరుకుతో బ్రతుకు. అది ఇక్కడైనా, నీ ఇంట్లో అయినా, నువ్వుండే సమాజంలో అయినా, నువ్వుండే ప్రాంతంలో అయినా క్రీస్తుని పరిమళించేటట్లు బ్రతుకో. నిన్ను చూసిన ప్రతి అన్యుడికి కనబడాలి క్రీస్తు నీలో నుండి. నీ ముఖాంతరంలో నుండి ప్రభువుని చూడగలగాలి. నీ గుణ లక్షణాల్లో నుండి క్రీస్తుని కనబడాలి. మన ముందున్న తరాల వాళ్ళు మనకు మాదిరి నిలిపిపోయారు. మర్చిపోకు అలా, మర్చిపోకు. సేవంటే బైబుల్ సంకలు వేసుకుని తిరిగేదే కాదు. అలా అనుకుంటే మనకంటే బుద్ధిహీనులు ఇంకొకరు లేరు. నువ్వు పరలోకం చేరాలంటే నువ్వు ఎంతకరమైన సేవ చేసావన్నది ప్రాముఖ్యం కాదు, ఎంత ప్రభువుకి లోపడ్డామన్నదే ప్రాముఖ్యం. ఈ లోకంలో క్రీస్తుని ఎంత పరిమళింపచేశావో, ఆయనని ఎంత చూపించగలిగావని బ్రతుకులు అన్నది ఇంపార్టెంట్.
శిష్యులు వెంట పెట్టుకుని ఆ సముద్రంలో వెళ్తున్నారు. పెద్ద తుఫాన్ చెలరేగింది. వ్యక్తులు అలలు ఎగసిపడుతున్నాయి. శిష్యుల మనసులంతా కలవరంతో నిండిపోయినాయి. భయం వేసింది, చచ్చిపోతామేమో అని భయం వేసింది. కానీ ప్రభు అమరమున అలవాల్చుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ప్రభు దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా నువ్వు నశించిపోతున్నావు, నీకు చింత లేదా? కానీ ఆనాడు వాళ్ళు మర్చిపోయింది ఏంటో తెలుసు తండ్రి, సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త మా ఓడలో ఉన్నాడే అని మర్చిపోయారు తల్లి. నీ పక్కన ఉన్న దేవుడిని నువ్వు మర్చిపోయావేమో. ఒకసారి ఆలోచించు, నేను చూసుకో. ఒకవేళ నీ ఇంట్లో ప్రభు లేకపోతే మార్త పిలిచినట్లుగా ఈరోజు నువ్వు పిలువు నీ దేవుడిని, నీ రారాజును పిలువు, నీ యేసును పిలువు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ బిడ్డల్ని అనేక మందికి దీవెనకరంగా మార్చును గాక. సంఘ సరిహద్దుల విశాలపరచును గాక. దైవజనుని తన సులువ చాటును మరుగుపరుచుకుని రెండింతల ఆత్మ కలిగిన వాడే ఇంకా అనేక ప్రాంతములు వాక్యముతో నింపబడును గాక. తన దాసునికి ఇంకను బలమును శక్తిని దయచేయును గాక. పరిశుద్ధుడా, ఇంతవరకు నాతో మాతో మాట్లాడినందుకు మీరు వందనాలు. నిజమేనా? ఏ సంబంధము లేని వారి దగ్గరికి వెళ్ళి మేలు చేసిన వారు ప్రభువా, ఏ అక్కర లేకపోయినా నాయన గ్రామం నుంచి వచ్చిన విధవరాలకి మేలు చేసిన వారి నాన్న, అడగకుండా మేలు చేసే రాజు నాన్న నువ్వు. నాన్న, మీ పిల్లలు ఎదుర్కొన్నారు, వారు ఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి ఇరుకులు ఉన్నారో పెరిగిన దేవుడు నాన్న. నీ బిడ్డలు లేవనెత్తండి, నీ కొరకు లోకంలో సాక్షిగా నిలవబెట్టండి. అయ్యా క్రీస్తుని పరిమళించేసే విధంగా నిలవబెట్టండి. ఈ ఎనిమిది ప్రాంతానికి మీరే ఆశీర్వాదకరంగా మార్చండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం కేవలం మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Thank you, Jesus. Please be seated, my dear friends. Thank you so much. చాలా ఓపికగా